100 కష్టాలైనా తట్టుకునే శక్తిని దేవుడిని ప్రసాదించమని కోరితే నీ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు 1,00,000 సంతోషాలనైనా నీకు వరంగా ఇస్తాడు. గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అనుకుంటాం. అనుకోవడమేగా, ఏమైనా అనుకోవచ్చు, కానీ జరిగే దానిని ఆపడం మన తరమా? నీ ప్రణాళికలు నువ్వు వేసుకో, నా ప్రణాళికలు నేను అమలు చేస్తాను అంటాడు ఆ పైవాడు. జరిగిన దానికి చింతించక, జరగవలసిన దాని గురించి ఆలోచించక, జరుగుతున్న క్షణానికి తల వంచడమేగా జీవితం. మనకున్న సంపదతో తృప్తి పడవచ్చు, కానీ మనకున్న జ్ఞానముతో సంతృప్తి పడకూడదు. ఎవరితో ఎంతకాలం అనేది బంధం నిర్ణయించదు, మనుషుల ఆలోచనలే నిర్ణయిస్తాయి. చూడు తమ్ముడు, నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తే దాన్ని సాయం అంటారు. సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి, కానీ వాటిని సరియైన విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకి తెలుస్తుంది. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకము లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు. ఎదురు చూసే ప్రేమలో తీయదనం ఉంటుంది, ఎదురు చూపించుకునే ప్రేమలో నిర్లక్ష్యం ఉంటుంది. చీకటి పడినప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. అలాంటప్పుడు ఈ మనసులు వదిలేయడంలో వింత ఏముంది? నీ అవసరం ఉన్నంత వరకు నాకు నువ్వే అంతా అంటారు, అవసరం అయిపోయాక నువ్వెంత అంటారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటూ ఇటూ కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం లైఫ్ని పణంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమీ సాధించలేకపోయామని బాధపడుతూ బాధను గుండెలో దాచుకుని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. వాళ్ళు అసలైన మన హీరోలు. కోరికలు తీర్చుకోవడం కంటే వాటిని జయించడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలివితో అవతలి వారిని అర్థం చేసుకోవడం గొప్ప విషయం. మనలో ఉన్న బాధలను నయం చేయటానికి 2 మందులు: మౌనం మరియు మార్పు. తాజ్మహల్ని ఈ ప్రపంచమంతా చూసింది, కానీ దానికి అర్హులైన ముంతాజ్ మాత్రం చూడనే లేదు. అందుకే ప్రేమ మనిషి ఉన్నప్పుడే చూపించండి. వారు పోయాక ఎంత ప్రేమ చూపినా, ఎంత బాధపడినా వేస్ట్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరుంటారు. మనం ఎంత తిట్టినా, మనం ఎంత బాధ పెట్టినా వాళ్ళు మనల్ని భరిస్తారు. మనకి మెసేజ్ చేస్తూనే ఉంటారు, మనతో మాట్లాడతారు. అలాంటి మనిషి దొరకడం అదృష్టం. అలాంటి వారిని వదులుకోకూడదు. ఉత్సాహం లేనిదే ఏ గొప్ప పనిని సాధించలేం. బాధని బలంగా మార్చుకోవడం నేర్చుకో. భయం కూడా నీ బానిస అవుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది చెడు జరగడం కూడా మంచికేనేమో అని. ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది ఎవరు మనల్ని ఆదుకునే వాళ్ళు, ఎవరు మనల్ని వాడుకునే వాళ్ళు. ఆ పరమశివుడు ఇలా అంటున్నాడు: నేను పుట్టించిన కారణం వేరు, నీవు జీవించే కారణం వేరు. నేను ఇవ్వాలనుకునేది ఒకటి, నువ్వు అడిగేది ఇంకొకటి. నేను చూపించే మార్గం ఒకటి, నువ్వు నడిచే మార్గం వేరొకటి. ఈ సరైన ముక్తిని పొంది నా దరికి వస్తావు అని జన్మనిస్తే నువ్వేమో మళ్ళీ కర్మలు చేస్తూ చస్తూ పుడుతున్నావు. పుట్టడం నీకు ఇష్టమైతే ఆడుకోవడం నాకు సరదా. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింది నుండే మొదలవుతుంది. ధనం ఉంటే దాచిపెట్టుకో, కానీ మాటలు మర్యాదపూర్వకంగా మాట్లాడడం నేర్చుకో. ఇక్కడ నీకంటూ ఏదీ రాసి లేదు, నువ్వు ఊపిరి తీసుకుంటున్న ఈ క్షణం తప్ప. నేటి సమాజం మనం బాగుంటే చూసి సంతోషించే వారి కంటే మనం నాశనమైతే చూసి సంతోషించే వారే ఎక్కువ అవుతున్నారు. మనుషుల్లో సాధు స్వభావం అంతరించే రాక్షసుడిగా మారుతున్నారు. ఎప్పుడైతే ఒకరి నాశనాన్ని చూసి నువ్వు ఆనందిస్తావో ఆ క్షణమే నువ్వు చచ్చిన శవంతో సమానం. పిచ్చాసుపత్రిలో ఆశావాదం, శ్మశానంలో వైరాగ్యవాదం, సమాజంలో తర్కవాదములు ఉపయోగం లేనివి. మనిషికి బాధ్యతలు పెరిగే కొద్దీ సహనం పెరగాలే కానీ గర్వం పెరగకూడదు. కొన్ని కలలు, కొన్ని కన్నీళ్లు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి. ఆడదాని జుట్టుకే ఎన్నో దిక్కులు, ఇక జీవితాలకి ఉండవా? తలరాతలో లేని బంధం అని తెలిసినా తాపత్రయ పడుతుంది మనసెందుకో.
కొత్త సంవత్సరం వస్తే కేవలం డేట్ మాత్రమే మారుతుంది, అంతేకాని జీవితాలేం మారవు. గుడిలో, చర్చిలో, మసీదులో హుండీలు నింపేవారిని భక్తులు అంటారు. కాలే కడుపు నింపేవారిని దేవుడు అంటారు. వృత్తియే దైవం. ప్రతి ఒక్కరూ తన జీవితమునకు, తన కుటుంబమునకు తానే బాధ్యత వహించి సంపాదించాలి. ఇతరులపై ఆధారపడి జీవించడం భగవంతుడు హర్షించడు. పని లేక, వృత్తి లేక, ఉద్యోగం లేక వ్యక్తిని యాచకునిగా మారకుండా చేస్తుంది. వృత్తియే దైవం అని అన్నారు పెద్దలు. చేసే పనిని దైవంగా భావించి శ్రద్ధ ఆసక్తులతో చెయ్యాలి. అటువంటప్పుడు ఆ పనిలో నుండియే దైవానుగ్రహం లభిస్తుంది. సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం 2 విషయాలను మనకు బోధిస్తుంది. జీవితంలో ఏది శాశ్వతము కాదు. జీవితం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఎదుటోడు గుర్తించుకునేలా చెయ్యి, నీ గుర్తింపు కోసం చెయ్యకు. చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసిన సంపాదన కోసం ఇంకొకరి కడుపు కొట్టాడు. ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనబడినట్టు జీవితంలో కష్టాలు వస్తేనే సుఖాల విలువ తెలుస్తుంది. అనుమానంతో బ్రతికే వారికి ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు, కానీ చదువుకోవాలంటే ఖచ్చితంగా డబ్బు కావాలి. నీ దారిలో ముళ్ళు ఉన్నాయని పయనం ఆపకు, లక్ష్యం దూరమవుతుంది. నీపై విమర్శలన్నీ ఆశీర్వాదంగా, నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళు అహం దెబ్బ తినేలా, ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసమని ఆయుధంతో ముందడుగు వెయ్యి. 1 నెల ఆలస్యం అవ్వచ్చేమో కానీ విజయం వచ్చిన నీ కాళ్ళ ముందు ఉంటుంది. నిన్ను వెక్కిరించిన వాళ్ళు తలదించుకుంటారు. దీన్ని గెలుపు అంటారు. వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించిన ఫలితం ఉండదు. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అదే రాకపోతే నీ జీవితంలో నీకు, నీ వారెవరో, పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియదు. రేపటి గురించి ఆలోచిస్తూ బ్రతుకుతున్నాం. రేపు ఉంటామో లేదో తెలియదు. ఈరోజు నువ్వు మంచి చేస్తే, నువ్వు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నీ పేరు ప్రతి నోటా వినిపిస్తుంది. 1 నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ 1 నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. మనం విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు. అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు ధర్మాన్ని నమ్ముకుని ఉంటే చాలు, భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు. కడుపు రగిలిన, మనసు నలిగిన వారి నోటి వెంట వచ్చేవి నిందలు, శాపాలు కాదు, కటిక వాస్తవాలు, పచ్చి నిజాలు మిత్రమా. మనం ప్రేమిస్తున్నామంటే ప్రేమని ఇస్తున్నాం అని అర్థం. అది ఎదుటి వ్యక్తి నుండి ఆశించకుండా అలా అని బలవంతం చేసి ఆ ప్రేమే కాదు. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నీవే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. కొన్ని బంధాలను కాపాడుకోవడానికి ఒక్కోసారి తల వంచవలసి వస్తే వంచేయి, తప్పు లేదు. కానీ ప్రతిసారి నీవే తల వంచవలసి వస్తే మాత్రం ఆ బంధాన్ని వదిలివేయి. ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకడం ఎవరికైనా అసాధ్యం. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు, కష్టం ఎప్పుడు వృధా పోదు. గతం ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్. భవిష్యత్తు అనేది క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి. లేదంటే బతుకు టిష్ పేపర్ అయిపోతుంది. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకి జీవితం సంతోషంగా సాగుతుంది. మనిషి తాను ఉండే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న బండిని మారుస్తాడు, మాట్లాడుతున్న ఫోన్ని మారుస్తాడు.
చివరికి స్నేహితులను మారుస్తాడు. ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. ఒక్కసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవాలో. నీ అవసరాలు ఆనందాలు తీర్చడం లేదని నీ తల్లిదండ్రులను తప్పు పట్టకు. వారికి ఆ అవకాశం లేదేమో అని ఆలోచించు. పెళ్లికి ముందు తండ్రి, పెళ్లికి తర్వాత భర్త, సరైన వాళ్ళు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. ఎండాకాలంలో సూర్యుని తిట్టిన వారే చలికాలంలో సూర్యుని రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటారు. అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళే ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తారు. కావలసింది మనకు ఓపిక. ప్రతి ఉదయం ప్రశాంతమే. చిరునవ్వుతో నీవు స్వాగతమిస్తే సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి.